ఒక వ్యక్తి అన్నాడంట, నాకు ఆశీర్వాదాలు చాలా ఎక్కువైపోయినాయి, ఇంకా చాలు. ఏంటండి, కొన్నిసార్లు దేవుడు ఇచ్చిన దీవెనలు ఆయన కుమ్మరిస్తూ ఉంటే దీవెనలు అనిపిస్తాయి, ఈ బ్రతుకుకింత. అయితే ఆ వ్యక్తి దేవుని సన్నిధిలో ఇంకా చాలా అయ్యా, ఎంత దీవించేసావు అంటే ప్రభు అన్నారంట, నీ దీవెన లాగాలంటే నువ్వు కృతజ్ఞత చెల్లించడం ఆపే, అంతే. ఆటోమేటిక్గా దీవెనలు. చాలాసార్లు మన జీవితంలో ఏదో లేదు, ఏదో కావాలని మూలుగుతా, సనుగుతా, గొనుగుతా దేవుని సన్నిధిలో రాబోయే ఆశీర్వాదాలు ఎన్నో కోల్పోతామండి. గ్రేట్ఫుల్నెస్ అండ్ థ్యాంక్ఫుల్నెస్ ఈజ్ అ గ్రేట్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. కృతజ్ఞత భావమే మనల్ని దేవునికి దగ్గరగా చేరుస్తుంది. కృతజ్ఞత భావమే ఇంకా ఎన్నో ఆశీర్వాదాలు మన జీవితంలో పొందుకోవడానికి దోహదపడుతుంది. మన జీవితాలను మరి ఎవరు నడిపిస్తున్నారు అనే దాని మీద మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఆధారపడి ఉంటుంది. గొర్రెలు కాపరిని వెంబడించినప్పుడు కాపర్ అన్ని ముందే చూస్తాడు, గొర్రెలకు ఏది క్షేమకరమ ఆ మార్గంలో నడిపిస్తాడు. ఉదయకాల సమయంలో మనం రిమైండ్ చేసుకోవాల్సిన ఒక మాట ఏంటంటే, గాడ్ ఈజ్ మై షెపర్డ్, యెహోవా నా కాపరి. దావీదు భక్తుడు అంటాడు, ఆయన దేవుడు బహుజనమునకు, ఆయన ప్రజలకు గొప్ప నాయకుడిగా పెట్టినప్పటికీ దావీదు అన్నాడు, నేను చాలా మందికి నాయకుడిని అవ్వచ్చేమో కానీ నా కాపరి మాత్రము దేవుడే. హీ ఈజ్ ద వన్ హూ ఇస్ గైడింగ్ మై లైఫ్, నన్ను ముందుకు తీసుకొని వెళ్తున్నది